యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఓ కృష్ణ, నాకు ఈ మోహ బంధాలు కోసేసి నా బుద్ధి గంగ సముద్రంలో కలిసినట్టు నిరంతరము నిన్ను స్మరించేటట్టుగా నువ్వే చెయ్యి. నన్ను చెయ్యమంటే నాకు కుదరట్లా, వీళ్ళ మీదకు పోతోంది మోహం. నా మనసు నీ మీద ఉండేటట్టుగా నువ్వే చెయ్యి, లేకపోతే పాడైపోతాను జీవుణ్ణి. కుంతీదేవి నిజంగా లోకమంతా గుర్తుపెట్టుకోవలసిన ప్రార్థన చేసింది. వేరొక మహానుభావుడు భీష్మాచార్యుడు. నిజంగా అందులో ఈ మార్గశిర మాసం వచ్చింది అనేటప్పటికీ తప్పకుండా భీష్ముడు జ్ఞాపకానికి వస్తాడు. అటువంటి భీష్మాచార్యుల వారు, అంటే మీరు అనుకోవచ్చు మాఘమాసం కదా ఇప్పుడు ఎందుకన్నారు ఈ మాట అని. అంపశయ్య మీద ఉన్నాడు కదా మరి చాలా కాలం. పైగా ఇవి పోతన గారు అంపశయ్య మీద ఉన్న కృష్ణుడితో చెప్పించిన పద్యాలు. ఆ కృష్ణ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. అసలు నిజంగా పోతన గారు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేసేశారు.